రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. నెల రోజుల తీర్థయాత్ర తరువాత ఆయన మళ్ళీ సొంత ఊరికి తిరిగి వచ్చారు. సొంత ఊరికి తిరిగి వచ్చి విమానాశ్రయంలో దిగి నెమ్మదిగా తన యొక్క బ్యాగేజ్ని తీసుకుని బయటకు నడుచుకుంటూ వస్తున్నారు. అనేక మంది సాధారణ ప్రజల్లో ఒకరిగా ఆయన కూడా నడుచుకుంటూ వస్తున్నారు. అయితే ఆయన విమానాశ్రయం నుంచి బయటకు రాగానే ఆయన కనిపించినటువంటి దృశ్యము ఆయనను ఒక్కసారిగా స్థాణువుని చేసేసింది, చకితుడిని చేసేసింది. ఆయన దిగ్భ్రాంతికి లోనే నిలబడున్నారు. ఎందుకంటే చుట్టూ ఎదురుగా దాదాపు 10-15 వేల మంది ప్రజలు ఉన్నారు. ఆయనకు జైనినాదాలు చేస్తున్నారు. జిందాబాద్, జై, వర్ధిల్లండి, జోహార్, ఈ రకమైనటువంటి నినాదాలు చేస్తున్నారు. నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు, మళ్ళీ మా రాజుగా ఎప్పుడవుతావు, నువ్వు మళ్ళీ మా సింహాసనాన్ని ఎప్పుడు అధిష్ఠిస్తావు అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. జాతీయ పతాకాల్ని రెపరెపలాడిస్తున్నారు, కాషాయ జెండాల్ని రెపరెపలాడిస్తున్నారు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయారు. తన వాహనంలో ఎక్కిన తరువాత తాను ఉండేటటువంటి నిర్మాణ భవన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి గంటల పాటు ఊరేగింపు జరిగింది. ప్రజలందరూ కూడాను ఆయనను అభినందిస్తూ, ఆయనను పొగుడుతూ నినాదాలు చేస్తున్నారు. మళ్ళీ నీ పాలన రావాలి, మళ్ళీ నీ పాలన రావాలి, మళ్ళీ మా దేశంలో సంక్షేమము, అభివృద్ధి ఉండాలి, మళ్ళీ నీ వల్ల మా పోయినటువంటి హక్కులు మాకు తిరిగి రావాలి, మా ధార్మిక హక్కులు, మా మతపరమైన హక్కులు మాకు తిరిగి రావాలి అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. కాసేపు అయిన తరువాత ఆ వ్యక్తి కారులో నుంచి నెమ్మదిగా పైన ఉన్నటువంటి హుడ్డును తీసుకుని పైకొచ్చి అందరికీ చేతులు ఊపటము, నమస్కారాలు చేయటం మొదలుపెట్టాడు. చివరికి గంటన్నర పాటు ఊరేగింపు తరువాత మాత్రమే ఆయన తన ఇంటికి వెళ్ళగలిగాడు. హిమాలయ దేశమైనటువంటి నేపాల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఎందుకంటే 2008 తరువాత నేపాల్ రాజరికాన్ని చెత్తబుట్టలోకి పారేసింది. ఇంకా మాకు రాజక్కర్లేదు, మాకు ప్రజాస్వామ్యం కావాలి, మేమే రాజులము, ప్రజలే రాజులు అన్నటువంటి నమ్మకంతో రాజరికాన్ని పూర్తిగా చెత్తబుట్టలోకి తోసేసింది. రాజులు నివసించినటువంటి 260 సంవత్సరాలు రాజకుటుంబం నివసించినటువంటి నారాయణ హితి ప్యాలెస్ను మ్యూజియంగా మార్చేశారు. రాజుగారు ఒక చిన్న భవనము, నిర్మాణ్ ప్యాలెస్, దానిలోకి వెళ్ళిపోయారు. ఆ రాజుగారు రావాలని సరిగ్గా 17 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా మళ్ళీ ఏ ప్రజలైతే తిరస్కరించారో అదే ప్రజలు నినాదాలు చేస్తూ, స్వాగతిస్తూ, నువ్వు మళ్ళీ వచ్చి మా రాజ్యాన్ని పరిపాలించాలి, మా అందరికీ హక్కుల్ని కల్పించాలని చెప్పి నినాదాలు చేస్తున్నారు. బహుశా నేపాల్ రాజు జ్ఞానేంద్రకు 2008 నాటి తిరస్కరణ పూర్తిగా మరిచిపోయేలా చేసి ఉంటుంది. 2025 మార్చి 8వ తారీఖున ఆయనకి లభించినటువంటి స్వాగతం. నేపాల్లో నానాటికి మళ్ళీ రాజరికం కావాలన్నటువంటి నినాదాలు ప్రబలుతున్నాయి. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అనేటటువంటి పార్టీ అయితే దానికి ఉన్నటువంటి సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే మళ్ళీ రాజరికాన్ని ప్రస్థాపించాలి, మళ్ళీ రాజరికం వచ్చిన తరువాత నేపాల్లో హైందవ ధర్మాన్ని పునఃప్రతిష్ఠించాలి. ఇదొక్కటే వాళ్ళ నినాదం. నేపాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఈ ప్రజాస్వామ్య పార్టీలు, రాజకీయ పార్టీలు, వాటి పాలన, వాటిలో పేరుకుపోయినటువంటి అవినీతి, అవి ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తి వైఫల్యము, వాటి వైఫల్యము ఇవన్నీ చూసిన తరువాత నేపాల్ ప్రజలు మళ్ళీ మాకు రాజే బాగున్నాడు, మాకు రాజరికమే కావాలి అన్నటువంటి నినాదము ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు అది ఎంత జోరందుకుందంటే రాజుగారు నెల రోజులు తీర్థయాత్ర చేసి తిరిగి వచ్చిన తరువాత త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 10-15 వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా జమై ఆయనని పిలిచారు. బహుశా చుట్టుపక్కల మన దక్షిణాసియా అని చెప్పబడేటటువంటి మాజీ అఖండ భారత భూభాగంలో ఈ రకంగా మాకు మాజీ రాజులే మళ్ళీ కావాలి అన్నటువంటి నినాదము ఒక్క నేపాల్లోనే బహుశా వినిపించి ఉండవచ్చు.
ఎందుకంటే గత 17 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రయోగం నేపాల్లో పూర్తిగా విఫలమైంది. 13 ప్రభుత్వాలు వచ్చాయి. ఇందులో 2 ఏళ్ళు పరిపాలించినటువంటి పాలకుడు లేడు. అంతేకాదు అవినీతి పెచ్చరిల్లుతున్నది, ప్రజాధనం వృధా అవుతున్నది, నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది. ఈనాడు నేపాల్లో 13% నిరుద్యోగం ఉంది. నేపాల్లోని అర్బన్ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోని యువకుల్లో అయితే 21% నిరుద్యోగం ఉంది. అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి వ్యవసాయ కూలి పనులు ఉన్నాయి, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అవి కూడా లేవు. ప్రతి నెల నేపాల్ నుంచి 65,000 మంది ఉద్యోగాల నిమిత్తము దేశం వదిలి బయటకు వస్తున్నారు. భారతదేశంలో గూర్ఖాలుగా రకరకాల పనులు చేయడానికి, సైన్యంలో చేరేందుకు, మిగతా అనేక పనుల కోసం వస్తున్నారు. ప్రతి నెల 65,000 మంది. నేపాల్ జనాభా మొత్తము 3 కోట్లు మాత్రమే. 3 కోట్లలో నెలకి 65,000 మంది అంటే ఎంత వేగంగా నేపాల్లోని యువకులు నేపాల్ని వీడుతున్నారో అర్థం చేసుకోవచ్చును. ఇదంతా కూడాను గత 18-17 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో వచ్చినటువంటి వామపక్షాలు, మిగతా పార్టీలు సాధించినటువంటి ఘన విజయం అని చెప్పుకోవచ్చును ఒక రకంగా. వాటి వల్ల ఉద్యోగాలు లేకుండా పోయినాయి, రాజకీయ అస్థిరత వచ్చింది, అవినీతి వచ్చింది. దానితోటి ఇప్పుడు ప్రజలకి రాజరికమే కావాలన్నటువంటి డిమాండ్ పెరుగుతోంది. కేవలం రాజరికం మాత్రమే కాదు. గతంలో నేపాల్లో సెక్యులరిజం ఉండేది కాదు. నేపాల్ యొక్క అధికారిక మతం హిందూ మతం ఉండేది. హిందూ మతం ఆ దేశంలో వృద్ధి చెందుతూ ఉండేది. సెక్యులరిజాన్ని తీసుకొచ్చిన తరువాత ఆ దేశంలో హిందూ మతం పైన దాడులు పెరిగినాయి, మత మార్పిళ్లు పెరిగినాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతం అంటే యూపీ, బీహార్, ఉత్తరాఖండ్తో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో అక్రమ మద్రసాలు, మత మార్పిడులు, ఇదే విధంగా లవ్ జిహాద్ సంఘటనలు బాగా పెరిగిపోయినాయి. గోవుల అపహరణ బాగా పెరిగిపోయింది. దీనితోటి ఆ మధేసీ ప్రజలు నివసించే ప్రాంతాల్లో, తరాయి ప్రాంతం అంతా కూడాను మత మార్పిళ్లు పెరుగుతున్నాయి. మిగతా ఉత్తర నేపాల్ ఏదైతే ఉందో కొండ ప్రాంతాలు ఉన్నాయి. రాయ్, లింబు, ఇటువంటి తమాంగ్, చామ్లింగ్, ఇటువంటి తెగలు నివసించేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ క్రైస్తవం వ్యాపిస్తోంది. కాబట్టి అటు క్రైస్తవము, ఇటు ఇస్లాం యొక్క మత మార్పిడుల జోరుకి హిందూ ధర్మం కునారిల్లిపోతోంది. దాంతో నేపాల్లోని హిందూ ప్రజలకు మళ్ళీ ఈ సెక్యులరిజం అనేటటువంటి చెర నుంచి మమ్మల్ని విముక్తుల్ని చేయండి అన్నటువంటి డిమాండ్ పెరుగుతోంది. అందులో భాగంగానే మాకు మళ్ళీ రాజరికం కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. నేపాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు సహజంగానే ఒక్కసారిగా కంగుతున్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కేపీ శర్మ ఓలీ పూర్తి భారత వ్యతిరేకి. ఈయనైతే రాజుగారు మళ్ళీ రాజరికం వచ్చే ప్రసక్తి లేదు, రాజుగారు కనుక తలుచుకున్నట్లయితే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనవచ్చును, ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి అని చెప్పి హెచ్చరించారు. అదేవిధంగా ప్రచండ అనేటటువంటి గెరిల్లా పేరు ఉన్నటువంటి పుష్పకమాల్ దహాల్, ఈయన కూడాను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థిగా ఉండి ఆ తర్వాత నేపాల్కి అనేక సార్లు ప్రధానమంత్రి అయ్యారు. ఈయన కూడాను మళ్ళీ హిందూ మతం వైపు వెళ్ళే ప్రసక్తి లేదు అని చెప్పి ప్రకటించారు. కానీ ప్రజల్లో మాత్రం ఉవ్వెత్తున నానాటికి హైందవాన్ని కాపాడుకోవాలన్నటువంటి విషయం పట్ల ప్రబలమైనటువంటి కోరిక పెరుగుతోంది. ఇందులో భాగంగానే మాకు మళ్ళీ రాజరికం కావాలి, రాజు జ్ఞానేంద్ర మళ్ళీ వచ్చి పరిపాలించాలన్నటువంటి డిమాండ్ వచ్చింది. 2008లో రాజరికం పోయింది. అంతకు ముందు బీరేంద్ర విక్రమ్ షహదేవ్ ఆయన నేపాల్కి రాజుగా ఉండేవాడు. ఆయన కుమారుడు దీపేంద్ర కుటుంబ కలహాల్లో భాగంగా ఆయన ఇష్టపడ్డటువంటి అమ్మాయిని, దేవయాని రాణా అనేటటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటే దానికి రాజకుటుంబం అంగీకరించని కారణంగా మొత్తం రాజకుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ చంపి తనంతాను ఆయన కాల్చుకున్నాడు. ఆ తర్వాత కోమాలో ఉండగానే ఒక 2 రోజుల పాటు దీపేంద్ర రాజుగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయిన తరువాత జ్ఞానేంద్ర రాజయ్యారు. జ్ఞానేంద్ర వాస్తవానికి ఆ సమయంలో కమ్యూనిస్టులు చేస్తున్నటువంటి తిరుగుబాటుని అరికట్టలేకపోయారు. దాంతో రాచరికం అంతరించింది. నేపాల్లో ప్రజాస్వామ్యపు ఎక్స్పెరిమెంట్ ప్రారంభమైంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు పూర్తిగా విఫలమని చెప్పి ప్రజలు
తేలుస్తున్నారు. ఎందుకంటే ఇన్నేళ్లలో ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు, సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు ప్రజల యొక్క మౌలిక సమస్యల్ని పరిష్కరించటం లేదు. దానితో మళ్ళీ రాజే శరణ్యం అన్నటువంటి భావన ప్రజల్లో పెరుగుతోంది. దానితో పాటు హిందూ ధర్మాన్ని కాపాడేవాడు కావాలన్నటువంటి డిమాండ్ కూడా పెరుగుతోంది. అందుకే నేపాల్లో ఇప్పుడు మళ్ళీ రాజు కావాలి, మళ్ళీ రాజు రావాలి, రాజు జ్ఞానేంద్ర మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠించాలి, మళ్ళీ త్రిభువన్ ప్యాలెస్లోకి, నారాయణహితి ప్యాలెస్లోకి ఆయన రావాలి, ఈ దేశం యొక్క పగ్గాలను ఆయన చేపట్టాలన్నటువంటి డిమాండ్ పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఎటువైపు వెళ్తుందో మనము చూడాల్సింది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టము, అన్ని రాజకీయ పార్టీలు హిందూ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోక తప్పదు. ప్రజల యొక్క తక్షణ మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం దిశగా పరిష్కార మార్గాలను వెతికేటటువంటి పని చేయక తప్పని పరిస్థితిని ప్రజలు తీసుకొస్తున్నారు. ప్రజలే ఈ మొత్తం నేపాల్ యొక్క భవిష్యత్తును నిర్ధారించేటటువంటి స్థితికి వస్తున్నారు. రాజు జ్ఞానేంద్ర మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠిస్తారా లేదా అన్నది తేలడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతోంది, నేపాల్లో హైందవము, హిందూ ధర్మము నెంబర్ 1 పొజిషన్లోకి రాబోతోంది. సెక్యులరిజం పేరిట ఏదైతే ప్రయోగం చేశారో దానివల్ల హైందవానికి తీరని నష్టం జరిగిందని సర్వసాధారణ నేపాలీ ఇప్పుడు భావిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.